హాయ్ గైస్. సో మేము సక్లేష్పూర్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ కర్ణాటక అంట. సో మేము ఎప్పుడు 9:30కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా అది 4.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మీకు తెలుసు కదా బెంగళూరు ట్రాఫిక్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2:10 అయిపోతుంది, 2:15. ఎన్ని 5 అవర్స్ అబవ్ అయిపోయిందా? 9:30 to 10:30, 10:30 to 11, 11:30 to 12:30. మ్యాథ్స్లో వీక్. 9:30 to 10:30, 10:30 to 11:30, 11:30 to 12:30, 1:30, 1:30 to ఆల్మోస్ట్ 5 అవర్స్ అయిపోతుంది. ఇంకా 1 అవర్ చూపిస్తుంది వెళ్ళడానికి. ఎనీవే, సో 3 days లీవ్ వచ్చింది కదా, ఏంటి 24, 25, 26. సో వీ ప్లాన్డ్. సో ఈ 25th and 26th అక్కడ స్పెండ్ చేయడానికి. సో లెట్స్ గో. చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో? మేమిప్పుడు డైరెక్ట్గా ఎక్కడ మేము స్టే చేయబోతున్నామో ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ స్టే కూడా నేను ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత అది బుక్ చేసా. సో ఆ ప్లేస్ బాగుంటుందని రివ్యూస్ అన్నీ చూసిన దాన్ని బట్టి వి బుక్డ్ ఇట్. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి, సో దే ఆర్ ఆఫరింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో మేము వెళ్ళేసరికి 3:30 అలా అవుతుంది కాబట్టి లంచ్ చేసి దెన్ అక్కడ ఉన్న దగ్గరలో ప్లేసెస్ అన్నీ చూడడానికి వి విల్ గో. అంతే. సో ఈ వ్లాగ్లో ఏం డిస్కస్ చేద్దామంటే, ఈ సక్లేష్పూర్ అనే ప్లేస్లో ఏ ప్లేసెస్ మేము చూసాం, ఎక్కడ స్టే చేసాం, స్టేకి ఎంత కాస్ట్ అయింది, ఓకే, ఒక 2 daysలో ఏమేమి కవర్ చేసాం, ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దట్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఈ వ్లాగ్ చూసినప్పుడు పక్కా హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ డూ ఇట్. నాకేం లిరిక్స్ గుర్తొస్తున్నాయంటే, జనతా గ్యారేజ్లో ఆ సాంగ్ ఉంటుంది కదా, ఏంటి తెలుసా? ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా. ఇంకొక 33 minutes లో వెళ్ళిపోతున్నాం. చూసారా 32 minutes వెళ్ళిపోతున్నాం. వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? తింటాం. చూడండి స్టేస్ ఇవన్నీ రిసార్ట్స్, లైక్ హోమ్ స్టే అంటారు కదా, ఇవన్నీ కాఫీ ఎస్టేట్, వీటి మధ్యలో రిసార్ట్స్ మాట. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. సూపర్. బేసిక్ ఇలాంటి ప్లేసెస్ చాలా పీస్ఫుల్ ఉంటాయి, బాగుంటాయి కదా కదా కదా. ఇంకా 6 minutes చూపిస్తుంది స్టే. ఆ స్టే ఎలా ఉంటుందో మాకు కూడా తెలీదు, ఫొటోస్లో చూడటమే. సో లెట్స్ గో టు దట్ బ్యూటిఫుల్ ప్లేస్.
reached our stay. This is our stay. Your destination is on the left. స్టే అయితే సూపర్బ్ ఉంది అండ్ ఇవి వెళ్ళాల్సిన ప్లేసెస్ అనుకుంటా చార్ట్లో ఉన్నాయి. నౌ వీ విల్ హ్యావ్ లంచ్. ఇప్పుడు 3:30 అయింది. లంచ్ తర్వాత వీ విల్ విజిట్ ద ప్లేస్. సో లంచ్ పూరి, ఇదేంటి పాపడ్స్, పూరీకి కర్రీ, సాంబార్ అనుకుంటా, చారు అనుకుంటా, అండ్ రైస్ అండ్ సమ్ సాలెడ్. పర్లేదు, బాగానే ఉంది ఫుడ్. జంపర్ మే బంపర్ అన్నట్టు లేదు కానీ తినొచ్చు. బాగుంది కదా, ఆర్గానిక్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ అట. కొద్దిగా వేసేనమ్మా, పెరుగు వేసుకుంటావా? వేసుకుంటా. ఆకలి మీద ఉన్నాం కదా, ఎలాగైనా చేయలేదు. బట్ ఇట్స్ గుడ్. నిజంగా బాగుంది, నిజంగా. ఇలా తింటూ ఆ వ్యూ చాలా బాగుంది. కానీ బయట చాలా చాలా ఎండగా ఉంది. కొంతసేపటికి ఏమవుతుంది, కూల్ అవుతుంది. ఏదోపో అప్పడం తినే ప్లేసులు తిరగాలి. ఇక్కడ ఐ వాంట్ టు టేస్ట్ ఫుడ్. జంపర్ మీ బంపర్ అంటాడు చూడండి, అలాంటి ఫుడ్ టేస్ట్ చేయాలి ఇక్కడ. టేస్ట్ చేసినప్పుడు చెప్తా. ఓకే మరి. సో లంచ్ అయిపోయింది. సో నౌ వీ విల్ స్టార్ట్ టు ద ప్లేస్. ఏం ఫోర్ట్ అది, ఫోర్ట్ పేరు మర్చిపోయా. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఫోర్ట్. టైమ్ ఈజ్ 4 అవుతుంది. ఫోర్ట్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. దెన్ లెట్స్ సీ. ఓకే, ప్లేస్ బాగుంది కదా. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట ఫోర్ట్కి. ఈ ఫోర్ట్ పేరు ఎన్నాళ్ళు మర్చిపోయాను కదా, మంజరాబాద్ ఫోర్ట్. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలుసా? ఎక్కాలి, ఎక్కి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి చూడాలి, చూసి అలసిపోవాలి. బాబోయ్, ఫుల్ ఎండగా ఉంది తెలుసా, ఫుల్. చూడండి, ఇదంతా ఫోర్టే కానీ ఫుల్ ఎండగా ఉంది. ఇంత ఎండలో చూడడం అంటే కష్టం. ఫుల్గా ఎండలో తిరిగి ఇలా తయారయ్యా, జస్ట్ ఫర్ ఫన్. బట్ వామ్మో, ఫుల్ ఎండగా ఉందిరా బాబు. బెంగళూరులో ఏమో చల్లగా ఉంటుంది, ఇక్కడికి వస్తే 5 అయితే కొంచెం కూల్ అవుతుందంట. ఓ మై గాడ్, అప్పటి వరకు ఇలా మాడిపోవాల్సిందే. ఓ మై గాడ్, ఇంత ఎండ. I can't tolerate, you know. Oh my god, I can't. పైనుంచి కిందకు వచ్చాం.
బాబోయ్ స్టెప్స్ ఎక్కడ ఎంత కష్టం తెలుసా, దిగడం అంత ఈజీ. సో అయిపోయింది మా, నిజం చెప్తున్నా ఇక టైం వేస్ట్ చేయడం అనవసరం. ఫైన్, ఒక్కసారి చూడ్డానికి అంతే. ఓకే, మీకు ఏమైనా బెటర్ ప్లేసెస్ ఉన్నాయనుకో చూడడానికి, ఇది స్కిప్ చేసి ఆ బెటర్ ప్లేసెస్కి వెళ్ళండి. ఓకే, కింద కారు పెట్టాం, అక్కడి వరకు నడుచుకొని వెళ్తున్నాం. ఈ పైకి రావుగా, కొండపైకి వస్తాయి బట్ దే నాట్ అలౌ. ఓకే, పైన నల్లగా అయిపోయాం తెలుసా, ఫుల్ ఎండ. జనరల్గా కొన్నిసార్లు ఇక్కడ క్లౌడీగా ఉంటుందంట. సో మేము ఫోర్ట్ చూసేసాం కదా, మంజరాబాద్ ఫోర్ట్. అక్కడ నుండి మేము ఇక్కడ శ్రీ సకలేశ్వర స్వామి టెంపుల్ చూద్దామని వచ్చాం. అండ్ ఆల్సో హోలే మల్లేశ్వర స్వామి టెంపుల్. ఈ 2 టెంపుల్స్ ఒక దగ్గరే ఉంటాయి, చూద్దామని వస్తే వెయిట్ చేస్తున్నాం. అప్పుడు చెప్పారు ఈరోజు ఆ టెంపుల్స్ ఓపెన్లో ఉండవంట, సండే. సో మండే ఓపెన్ అవుతాయి అన్నారు. సో ఏం చేస్తాం. సో మళ్ళీ మేము ఎక్కడైతే స్టే చేస్తున్నాం హోమ్ స్టే, దానికి బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు మేము చూసిన ఒకే ఒక్క ప్లేస్ మంజరాబాద్ ఫోర్ట్, అంతే. సో టుమారో ఎన్ని కవర్ చేయగలమో తెలీదు. సో ఎప్పుడైనా చూడండి, మనం ఒక ప్లాన్ వేసుకుంటాం, ఎగ్జిక్యూషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎనీవే, we covered one place and we are going back to homestay. Okay, we'll meet there. స్నాక్స్ తినగానే కొంచెం అలా రిలాక్స్ అయ్యాం. అరౌండ్ 8 o'clockకి ఓనర్ వచ్చి క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఎవరికైనా సెపరేట్ కావాలంటే కూడా వేస్తామన్నారు. సో మేము సెపరేట్గా కూర్చుంటామని చెప్పగానే మాకు ఇక్కడ సెపరేట్ క్యాంప్ ఫైర్ వేశారన్నమాట. అక్కడ వార్మ్నెస్, ఆ వ్యూకి వావ్, నిజంగా చాలా బాగుంది. ఇదంతా ఇక్కడ ఒక ఫ్యామిలీకి వాళ్ళకి సెపరేట్ ఉంది, బ్యాచులర్స్కి సెపరేట్ ఉంది. నిజంగా ఆ నైట్ వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఆజ్ కీ రాత్ మజా హూ అని పాటలు పెట్టారబ్బా, నేను పాడట్లే, వామో ఫుల్ సాంగ్స్. అబ్బబ్బబ్బబ్బా, ఫుడ్ వచ్చేసిందో. ఏం పెట్టారో చూద్దాం. చపాతీ, రైస్, సాంబార్, పొటాటో కర్రీ, పెప్పర్ చికెన్, యమ్ చికెన్ గ్రేవీ. ఇక తినడమే. క్యాంప్ ఫైర్లో కూర్చున్నాను కానీ మై మైండ్ బీ లైక్, ఏం వండుతున్నారు వీళ్ళు, డిన్నర్కి ఏం పెడతారు, ఇదే ఆలోచన. దట్స్ హౌ క్రేజీ ఐ యామ్ అబౌట్ ఫుడ్ అన్నమాట. ఓకే, లెట్స్ ఈట్. चिकन मुकुंदी 80 रुपये जंपर में बम्पर ये सीरियसली टेस्टी. ఇప్పుడు మేము ఉంటున్న స్టే ఎలా ఉందో తెలుసా, లైక్ మలయాళం మూవీస్లో చూపిస్తారు చూడండి, హౌసెస్ కానీ ప్లేస్ కానీ క్రైమ్ థ్రిల్లర్స్ అలాంటివి చేస్తారు. సో అలా అనిపిస్తుంది ఈ ప్లేస్. నిజంగా చాలా బాగుంది. అండ్ డిన్నర్ ఆల్సో వెరీ గుడ్, సూపర్. అండ్ ఓ మై గాడ్, వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. ఇంకా నిద్ర వచ్చేస్తుంది. సో ఇప్పుడు 11 o'clock అయింది. బట్ యు నో వాట్, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఇట్స్ రియలీ గుడ్. యూనో చాలా హెక్టిక్గా, స్ట్రెస్ఫుల్గా, బిజీగా ఉన్న లైఫ్స్ నుంచి ఇలా అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకొని ఇలా ప్లేసెస్ తిరుగుతాం. నేను కొన్ని ప్లేసెస్ చూస్తాం, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఇట్స్ అబౌట్ కొన్ని రిసార్ట్స్కి వెళ్ళి, కొన్ని ప్లేసెస్కి వెళ్ళి స్టే చేసి, యూ జస్ట్ స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్స్ సో గుడ్. కొన్ని మెమరీస్, కొన్ని మూమెంట్స్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, అండ్ దట్స్ హౌ ఐ ఫెల్ట్ టుడే.
దిస్ డే ఈజ్ సో గుడ్. యూనో ఆనందం అన్నది ఈజ్ ఇన్ సింపుల్ థింగ్స్. క్యాంప్ ఫైర్ వేశారు, చాలా హ్యాపీ అయిపోయాను. మంచి డిన్నర్ పెట్టారు, సూపర్. ఓకే, ఈ చుట్టూ ఉన్న ప్లేస్ గ్రీనరీ చాలా బాగుంది. అండ్ అలా వాక్ చేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ, దట్స్ ఇనఫ్. అంత చాలు ఈ రోజుకి, ఈ ఆనందంకి. గుడ్ బై అండ్ ఇట్స్ టైమ్ టు స్లీప్. ఓకే, మళ్ళీ డే 2లో కలుద్దాం. టుమారో ఒక్క రోజు ఉంది, లెట్స్ సీ. ఇంకొక బ్యూటిఫుల్ డే చూద్దాం రేపు, ఓకేనా? అండ్ అంటిల్ దెన్ హోప్ యూ లవ్డ్ ఇట్. బై బై, గుడ్ నైట్.